హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సాధారణంగా హీరోల కొడుకులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి మార్గం ఎప్పుడైనా సుగమంగానే ఉంటుంది. ఆ తర్వాత టాలెంట్ ఉన్నవారు మాత్రమే నిలదొక్కుని ప్రేక్షకాభిమానాన్ని పొందగలరన్నది జగద్విదితం. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ, హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ త్వరలోనే హీరోలుగా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 2006లో జన్మించిన గౌతమ్ కృష్ణ హైదరాబాద్లోని చిరక్ పబ్లిక్ స్కూల్లో చదువుకుని ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ముందు ఇటీవలే కన్నుమూసిన తన అన్నయ్య రమేష్ బాబు తనయుడైన జయకృష్ణను హీరో చేయాలనే ఆలోచనలో ఉన్నారు మహేష్. గౌతమ్ కృష్ణ ఇప్పటికే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకుని టాప్ 8వ స్థానంలో నిలిచారు. బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రష్ స్ట్రోక్, ఫ్రీస్టైల్లో సులభంగా ఈతగలిగే సామర్థ్యాన్ని సంపాదించారు గౌతమ్ కృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా గౌతమ్ కృష్ణ ఆల్రెడీ నటించిన సంగతి తెలిసిందే. ఇక హీరో సుధీర్ బాబుకు 2 కొడుకులున్నారు. పెద్ద కుమారుడి పేరు చరిత్ మానస్, చిన్న కొడుకు పేరు దర్శన్. చరిత్ మానస్ మేనమామ మహేష్ పోలికలతో కనిపిస్తున్నాడు. కొన్ని రోజులుగా అతడికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తన తండ్రిలాగే జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ టాలెంట్స్లో ఆరితేరుతున్నాడు చరిత్ మానస్. దీంతో చరిత్ అచ్చు మహేష్ బాబులాగే కనిపిస్తున్నాడని, మేనమామ పోలికలు బలంగా కనిపిస్తున్నాయని, త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమలోకి మరో హీరో రాబోతున్నాడంటూ చరిత్ వీడియోస్ తెగ షేర్ చేశారు ఘట్టమనేని ఫ్యాన్స్. తాజాగా తన కొడుకు సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సుధీర్ బాబు. ఇక హీరో శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ పెళ్లి సందడి చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 2వ కొడుకైన రోహన్ కూడా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో ఎవరు ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకుని వరుస విజయాలతో దూసుకెళ్తారన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.